ప్రభువునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవదేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి చెల్లిస్తూ ఉన్నా. మీరంతా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు తండ్రితో పరలోకములో ఆనందించాలన్న ఆశ కలిగి దివ్యమైన దేవుని వాక్కులు వింటున్నందుకు అభినందిస్తూ మీకు ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన భాగము మార్కు సువార్త 8వ అధ్యాయము 11 నుంచి 26 వరకు. ఇందులో అంశం గుడ్డి వారి పట్ల ప్రభు స్పందన. ఈ అంశంలో 3 భాగాలు మనం ధ్యానం చేయబోతున్నాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 11 నుంచి 13 వచనాల వరకు ఆత్మ గుడ్డి తనమును బట్టి ప్రభు నిట్టూర్పు విడుచుట. ఆత్మ గుడ్డితనమును బట్టి ప్రభు నిట్టూర్పు విడుచుట. మార్కు సువార్త 8వ అధ్యాయం 14 నుంచి 21 వరకు మనస్సు గుడ్డితనమును బట్టి ప్రభు గద్దించుట. మార్కు సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 26 వరకు శరీర గుడ్డితనమును బట్టి ప్రభు సహాయము చేయుట. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ దినమున మీరు మాట్లాడుతూ ఉండగా వాక్యమనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వసత్యములో నడిపించి తండ్రి నీ కుమారుని స్వరూప్యములో రూపాంతరపరచమని పరిశుద్ధాత్మ సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 8వ అధ్యాయము 11 నుంచి 26 వరకు మనము గమనిస్తే 3 రకాల గుడ్డితనాలు మనకు కనబడుతున్నాయి. మొదటి గుడ్డితనము పరిసయ్యులది, రెండో గుడ్డితనము శిష్యులది, మూడో గుడ్డితనము ఈ శరీర సంబంధముగా కన్నులు లేని వ్యక్తిది. ఈ 3 రకాల గుడ్డితనమును బట్టి ప్రభు ఎలా స్పందించాడో మనం ఇప్పుడు చూడబోతున్నాం. మనము మార్కు సువార్త 8వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలలో పరిసయ్యుల యొక్క ఆత్మ గుడ్డితనం కనబడుతుంది. ఏంటి పరిసయ్యుల ఆత్మ గుడ్డితనము అని అంటే, ఇక్కడ 2 పాయింట్లు మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిగా 11వ వచనాన్ని గమనిస్తే, పరిసయ్యులు ప్రభువుని సూచక్రియలు అడుగుట. పాయింట్ 1, ప్రభువుని పరిసయ్యులు సూచక్రియలు అడుగుట. ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సూచక్రియలు ఏ ఉద్దేశంతో వాళ్ళు అడిగారు? యేసు ప్రభుని నిజంగా నమ్మాలని అడిగారా, లేకపోతే ప్రభుని శోధించాలని అడిగారా? ప్రభుని నమ్మడానికి వారు సూచక్రియలు అడగల. అలాగైతే ఎన్నో సూచక్రియలు ప్రభు చేశాడు. అప్పటికే వారు కేవలము యేసు ప్రభుని శోధించడానికి మాత్రమే సూచక్రియలు అడిగారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే సూచక్రియల వల్ల ప్రజలు దేవుని నమ్మతారా, నమ్మరా? మనము యోహాను సువార్త 2వ అధ్యాయం 23-24 వచనాలు గమనిస్తే, పండుగలో ప్రభు చేసినటువంటి సూచక్రియలను బట్టి ఆ ప్రజలు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు అన్న విషయం ఉంటుంది. అయినను వారిని ఆయన వశము చేసుకోలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు నమ్మిన ప్రభువు వారిని మాత్రం నమ్మలేదు. అంటే వారు నిజముగా ప్రభువుని నమ్మలేదు. హృదయ రహస్యములు ఎరిగినవాడు దేవుడు. మనము యోహాను సువార్త 11వ అధ్యాయం 45వ వచనం గమనిస్తే, లాజరును ప్రభు సమాధిలోంచి లేపినప్పుడు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని ఉంటుంది. కాబట్టి సూచక్రియల వలన నమ్మేవాళ్ళు ఉన్నారు, నమ్మని వారు కూడా ఉన్నారు. దీన్ని బట్టి నేర్చుకోవలసిన పాఠం, మన జీవితాల్లో దేవుడు మన విశ్వాసాన్ని స్థిరపరచుటకు, దేవుని మీద మనము
స్థిరముగా ఉండుటకు, దేవునిలో నిలుచుటకు కొన్నిసార్లు ప్రభు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. అవతల వ్యక్తిని బట్టి, వాళ్ళ హృదయాన్ని బట్టి కొన్నిసార్లు కార్యాలు చెయ్యడు. ఇది మనం నేర్చుకోవాలి. అయితే వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు ప్రభువు నిట్టూర్పు విడిచిన విషయము మనకు కనబడుతుంది. మార్కు సువార్త 8వ అధ్యాయం 12-13 వచనాలు చదివితే, యేసు ప్రభు వారు ఆ విధముగా ఆ పరిసయ్యులు సూచక్రియలు అడిగినందుకు ప్రభువు నిట్టూర్పు విడిచిన విషయం కనబడుతుంది. ఎందుకంటే నిజంగా నమ్మాలన్న ఉద్దేశంతో అడిగితే ప్రభు నిట్టూర్పు ఎడవడు. అప్పటికే ప్రభు వాళ్ళ జీవితం పట్ల, వారి పట్ల ఎన్నో సూచక్రియలు, మహత్కార్యములు, అద్భుతములు యేసయ్య జరిగించాడు. ఎన్ని అద్భుతములు, ఎన్ని సూచక్రియలు, ఎన్ని మహత్కార్యములు జరిగించినను యేసు ప్రభును మాత్రము వారు విశ్వసించకపోగా ఆయన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ కారణము చేత యేసు ప్రభు నిట్టూర్పు ఇడ్చాడు. ఆయన నిట్టూర్పుకి 2 కారణాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని బిడ్డలారా, మొదటిగా దేవుని వాక్యానికి లోబడకపోవుట. లోకా సువార్త 13:34 మనం గమనిస్తే ఆ మాట మనకు దొరుకుతుంది. ఇక రెండో కారణం లోకా సువార్త 19వ అధ్యాయం 44వ వచనం, వారి నాశనమును బట్టి. ఈ 2 కారణాల్లో ప్రభువు నిట్టూర్పును చూస్తూ ఉన్నాం. ఒకటి, ఎన్ని అద్భుతములు, ఎన్ని సూచక్రియలు, ఎన్ని మహత్కార్యములు చేసినను యూదులు ప్రభువుకి లోబడినందున ఆయన నిట్టూర్పు, పెద్ద నిట్టూర్పు ఇడ్చాడు. మామూలు నిట్టూర్పు కాదు. పరిసయ్యులు అంటే అర్థము మతనిష్ట కలిగిన వారు. ఆచారాలు, ప్రభువు ఇచ్చిన ఆజ్ఞకు ఇక క్రొత్త ఆజ్ఞలు జోడించి సొంతంగా ఆజ్ఞలు తయారు చేసి వాటిని చెప్పేవారు, అనుసరించేవారు. పారంపర్యాచారాలు వారు అనుసరిస్తారు. మనుషులు నియమించిన పద్ధతులను అనుసరించేవారిని పరిశీలన అంటారు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఈ భాగాన్ని గమనిస్తే ఇందులో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ విషయంలో, నా విషయంలో యేసు ప్రభు నిట్టూర్పు విడుస్తున్నాడా? జాగ్రత్తగా వినాలి. నువ్వు ఆయన నమ్మడానికి, ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ప్రభు ఎన్నో అవకాశాలు నీకు ఇచ్చాడు, ఎన్నో హెచ్చరికలు నీకు ఇచ్చాడు, ఎన్నో దర్శనాలు నీకు ఇచ్చాడు, ఎన్నో కలలు నీకు ఇచ్చాడు, ఎన్నో భావగర్భితమైన విషయాలు నీకు తెలియచేశాడు. సేవకుల ద్వారా, వాక్యము ద్వారా, అనేక రీతులుగా, అనేక పద్ధతులుగా, టీవీ ద్వారా, టెలివిజన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, అనేక పద్ధతుల్లో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను హెచ్చరిస్తున్నాడు, నీకు అనేక రీతులుగా ఆయన బోధిస్తున్నాడు. కానీ లోబడనందున ప్రభు నీ విషయంలో నిట్టూర్పు విడుస్తున్నాడు. లోబడకపోతే కలిగే నష్టం ఏమిటి అంటే నాశనం. దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభు లూకా సువార్త 19వ అధ్యాయం 44లో అన్నాడు, ప్రభువు నిన్ను దర్శించు కాలమున నీవు ఆయనను ఎరగకుంటివి గనుక మనుషులు నిన్ను నేల కలిపే రోజు రాబోతుంది అని. అందుకే నిట్టూర్పిడిచాడు, అందుకే ఏడ్చాడు ప్రభు వాళ్ళ విషయంలో. యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకున్నట్లు నేను మిమ్మల్ని చేర్చుకోవాలనుకున్నాను, మీరు లోబడలేదు, విధేయత చూపలేదు అని బాధపడ్డాడు ప్రభు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకున్న మొదటి విషయము ఏమిటి అనగా నిట్టూర్పు. ఈ పరిశీలకున్న గుడ్డితనాన్ని చూసి గుడ్డివారి పట్ల ప్రభు నిట్టూర్పు, ఆయన స్పందన, వారు అలా అడిగినందుకు ప్రభు ఎలా స్పందించాడంటే నిట్టూర్పు, పెద్ద నిట్టూర్పు. నీ జీవితాన్ని బట్టి ప్రభు ఎంత ఏడుస్తున్నాడో, నీ అవిధేయతను బట్టి, నీకు కలగబోయే నాశనాన్ని బట్టి ప్రభు నిట్టూర్పు ఏడుస్తున్నాడు. ఎంతకాలము లోబడక, ఎంతకాలం విధేయత చూపక, ఎంతకాలం అవిధేయుడుగా, ఎంతకాలం అవిధేయురాలుగా నీవు నేను బ్రతుకుతుంటే ప్రభువుకి ఎంత బాధేస్తుంది. ₹1000 ఖర్చు పెట్టి బిడ్డకి ఏ మాత్రము ఎదుగుదల లేకపోతే తల్లి పేగు ఎలా తరుక్కుపోతుందో, నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టి నీ కొరకు చనిపోయి తిరిగి లేచిన ప్రభు ఆయన మాటకు నువ్వు లోబడకపోతే, ఎంతకాలము నామకార్థంగా నువ్వు బ్రతుకుతుంటే ఆయన పేగు కూడా తరుక్కుపోతుంది. అదే నిట్టూర్పు. ఆత్మ గుడ్డితనాన్ని బట్టి ప్రభు నిట్టూర్పు అన్న మొదటి భాగాన్ని 2 పాయింట్లో ముగించుకున్నాం. ఒకటి, ప్రభువుని పరిచయులు సూచక్రియలు చేయమని అడిగారు. 2, ప్రభు అలా వారు అడిగినందుకు నిట్టూర్పు ఇడ్చాడు అనేటువంటి విషయాన్ని ఇంతవరకు మనము విన్నాం. ఇప్పుడు పార్ట్ 2కి వస్తున్నాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 14 నుంచి 21 వరకు 2వ భాగం.
ఈ రెండో భాగంలో మనం ఏం చూడబోతున్నాము అని అంటే, మనసు గుడ్డితనమును బట్టి ప్రభు గద్దించుట పార్ట్ 2. ఇందులో మనకు కనబడుతున్న విషయం ఏంటంటే, ప్రభువు పరిశీల గురించి, పరిశీల యొక్క పులిసిన పిండి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు శిష్యులు దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని, అపార్థం చేసుకొని, మనము రొట్టెలు తెచ్చుట మరిచిపోతిమి అని తమలో తాము ఆలోచించుకొనుచుండగా ప్రభువు వారిని గద్దించాడు. ఇది ఇక్కడ మనం చూడబోతున్నాం. దీంట్లో మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, పాయింట్ 1, పరిసయ్యుల యొక్క పులిసిన పిండిని గూర్చి ప్రభు హెచ్చరిక. ప్రభువు ఈ పరిశీలన గూర్చినటువంటి ఆ పులిసిన పిండిని గురించి ఒక హెచ్చరిక చేశాడండి. ఇక్కడ పులిసిన పిండి అంటే అర్థం దుర్బోధ. మత్తయి సువార్త 16:12 ఈ మాట ఉంటుంది. దుర్బోధ, పరిసయ్యుల సద్దూకయ్యుల దుర్బోధ. పులిసిన పిండి అంటే అర్థం అది. ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత, ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత, ఒక వ్యక్తి యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆ వ్యక్తిని పాడు చేసేది దుర్బోధ, ఆ వ్యక్తిని దేవునికి దూరం చేసేది దుర్బోధ, ఆ వ్యక్తిని ఆధ్యాత్మికంగా పడదోసేది దుర్బోధ. అందుకే దుర్బోధ విషయంలో బహు జాగ్రత్తగా, బహు వివేచన కలిగి, బహు జ్ఞానం కలిగి మనం బ్రతకాలి. లేకపోతే పడిపోయే ప్రమాదం, దేవునికి దూరం అయ్యే ప్రమాదము ఉంది. నువ్వు నేను బహు జాగ్రత్తగా దుర్బోధ విషయంలో భయము కలిగి, భక్తి కలిగి, పవిత్రత కలిగి దుర్బోధను ఎదుర్కోవాలని ప్రభు మనకు పిలుపునిస్తున్నాడు. హెచ్చరిక, నీకు నాకు హెచ్చరిక. ఏం వింటున్నాం, ఏ వాక్యం వింటున్నాం, అది వాక్యానుసారమా కాదా, అవునా అనేది మనము ఆలోచించుకోకుండా గుడ్డిగా నమ్మితే మోసపోతాం. మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు. మనం బైబిల్ బాగా చదవాలి, ధ్యానం చేయాలి, బైబిల్ని అర్థం చేసుకోవాలి. బైబిల్లో ఉన్న విషయములు చెప్తున్నారా, సొంత మాటలు చెప్తున్నారా అని మనం అర్థం చేసుకోవాలి. చెట్టు మంచిదైతే కాయలు మంచివి. కాబట్టి బోధ ఒక్కొక్కసారి మనకు వినడానికి రుచిగా, వినడానికి తీయగా ఉండొచ్చు. కానీ ఆ క్రియలు బాగులేకపోతే ఆ బోధ మిక్సింగ్ బోధ, అంటే తీయటి పాయిజన్ అనే మనం చెప్పుకోవచ్చు మన వాడుక భాషలో. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, దేవుడు మనకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. అది పులిసిన పిండి అనగా దుర్బోధ. కాబట్టి మనము ఈ లోకంలో ఎక్కడ చూసినా దుర్బోధ అనేది మన చాప కింద నీరులా ప్రవహిస్తున్న ఈ రోజుల్లో దయచేసి భయముతోనూ వణకుతోనూ దుర్బోధను ఏ మాత్రము ఖాతరు చేయక దేవునికి భయపడి ముందుకు సాగిపోవాలని ఈరోజు ప్రభు మనకు పిలుపునిస్తున్నాడు. ఓకే, అయితే ఈ విషయంలో ఈ శిష్యులు అపార్థం చేసుకున్నందుకు వెంటనే ప్రభు ఏం చేశాడు? వారిని గద్దించాడు. శిష్యుల యొక్క అవివేకాన్ని బట్టి ప్రభు గద్దించుట. సో ఇక్కడ మనము చూడాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అనగా, ప్రభువు శిష్యులను ఎలా గద్దించాడు? 7 ప్రశ్నలతో గద్దించాడు. ప్రశ్న 1, మీ యొద్ద రొట్టెలు లేవని ఎందుకు మీలో మీరు ఆలోచించుకొనుచున్నారు? ప్రశ్న 1. ప్రశ్న 2, మీరు ఇంకను గ్రహింపకున్నారా? ప్రశ్న 3, వివేచింపకున్నారా? ప్రశ్న 4, మీరు కఠిన హృదయులై ఉన్నారా? ప్రశ్న 5, కన్నులుండి చూడరా? ప్రశ్న 6, చెవులుండి వినరా? ప్రశ్న 7, జ్ఞాపకము చేసుకొనరా? వివరిస్తాను. ఇక్కడ ప్రభు మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపరా? దేవుని బిడ్డలారా, ఒక మనిషి తన జీవితంలో దేవుని వాక్యాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నాడు? దేవుని యొక్క ఉద్దేశాలను ఎందుకు గ్రహించలేకపోతున్నాడు? మన మనసు ఎక్కువ సమయము భూసంబంధమైన వాటి మీద పెట్టి తక్కువ సమయము దేవుని మీద పెడితే గ్రహించలేం. ప్రభు అన్న మాట చూడండి, మీరు ఇంకను గ్రహింపకున్నారా? మీరు ఇంకను అనే పదములు ఏం కనపడుతుంది? ఎంతకాలం శిష్యులు యేసు ప్రభుతో ఉన్నారు? ఎంతకాలం నుంచి వాక్యం వింటున్నారు? ఎంతకాలం నుంచి ప్రభు బోధలు వింటున్నారు? ఎంతకాలం నుంచి ప్రభు వారికి వివరిస్తున్నాడు? అయినా వారు ఇంకను గ్రహింపకున్నారు. కాబట్టి మన జీవితంలో జరుగుతున్న పొరపాటు ఏంటంటే,
దినాలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి, చర్చికి వెళుతున్నాం, బైబిలు 66 పుస్తకాలు చదువుతున్నాం, బైబిల్ ఇప్పటికే 5-6 సార్లు చదివామని చెప్పుకుంటున్నాం, మంచిది. బట్ గ్రహించామా? అది పాయింట్. మనం తీసుకున్న ఆహారం ఒంటికి పట్టకపోతే ఏం ప్రయోజనం? మనం తీసుకున్నటువంటి ఆహారం ఒంటికి పట్టకపోతే బలహీనత, నీరసము, జబ్బే కదా, దీర్ఘవ్యాధే కదా. మన ఆత్మ ఎదగాలి అంటే వాక్యాన్ని గ్రహించాలి. అదండి, గ్రహించాలి. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. ప్రభు ఇలా చెప్తున్నప్పుడు ఏం చేయాలి? వివేచించాలి. వాళ్ళు వివేచించాలి. ఇది ఏంటి, దీని భావం ఏంటి అని వివేచించాలి. అందుకే యెషయా గ్రంథం 42:18 చెప్తుంది, గుడ్డివారులారా, చెవిటివారులారా, మీరు గ్రహించినట్లు ఆలోచించండి. ఆలోచన చాలా అద్భుతమైనది. ఎందుకంటే మన జీవితాలలో మన తలంపులు దేవుని తలంపులు తాగుతాయి. ఇల్యూమినేషన్, మన మనసు ప్రకాశిస్తుంది. ఇన్స్పిరేషన్, దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు వాక్యము ద్వారా. వాక్యం మీద మనసు పెట్టి వాక్యమును ధ్యానించినప్పుడు, వాక్యమును ఆలోచించినప్పుడు కొన్ని భాగములతో ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భములో ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యముతో దేవుడు మనలను ప్రేరేపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే దేవుని స్వరం. ఆ విధంగా దేవుని స్వరము వినడము వల్ల, ఆ విధముగా దేవుని స్వరం గ్రహించడం వల్ల ఎంత బలపడతామో, ఎంత ఎదుగుతామో, ఎంత ఆదరించబడతామో, ఎంత మేలు పొందుతామో. నీవు నేను అలా పొందాలని ప్రభు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఎంతకాలము వాక్యము చదివినను, ఎంతకాలము చర్చికి వచ్చినను, ఎంతకాలము వాక్యము విన్నను, మనలో మార్పు లేకపోతే ప్రభు గద్దిస్తున్నాడు. ఏమని? మీరింకను ఆలోచించరా, మీరింకను గ్రహించరా, మీరింకను వివేచించరా అని గద్దిస్తున్నాడు. వివేచన వరము కొరకు ప్రభువుని అడగాలి. దేవుని బిడ్డలారా, ఒక మాట అంటాడు, మీరు కఠిన హృదయులై ఉన్నారా. 4వ మాట ఇది, కఠిన హృదయులై ఉన్నారా. కఠిన హృదయాలు అంటే అర్థం ఏంటంటే, దేవుడు చెప్పేటప్పుడు లోన పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. హృదయంలో నుంచి ఆ యొక్క విషయాన్ని, ఆ భావాన్ని ఆత్మదేవుడు మనకు అందిస్తాడు. సహజంగా పుట్టిన బిడ్డకు ఎలాగ మాటలు వస్తాయో, పరిశుద్ధాత్మ స్వరం కూడా ఆధ్యాత్మికంగా జన్మించిన వారికి దేవుడు ఆ స్వరాన్ని వినిపిస్తాడు. కానీ మనం గ్రహించడం లేదు. అది దాని అర్థం. మీరు ఇంకను కఠిన హృదయులై ఉన్నారంటే, నేను చెప్పే విషయాల మీద మీరు ఆలోచిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో ఉండి మీకు అందిస్తాడు. దీని భావం ఇది, దీని అర్థం ఇది అని. మీరు ఆ విధముగా ఆ లోనున్నటువంటి పరిశుద్ధాత్మ స్వరానికి విధేయులు కాకుండా మీ హృదయాన్ని కఠినపరుచుకుంటే మీకు వాక్యము అర్థం కాదు, నా బోధ అర్థం కాదు, నా ఉద్దేశములు అర్థం కావు, నా మనసు అర్థం కాదు అని ప్రభు శిష్యులను ఈ విధంగా గద్దిస్తున్నాడు. నన్ను కూడా ప్రభు ఈరోజు గద్దిస్తున్నాడు. ఎంతకాలం నుండి వాక్యం వింటున్నావు, ఎంతకాలం నుండి వాక్యం చదువుతున్నావు, ఎంతకాలం నుండి చర్చికి వెళ్తున్నావు, ఎంతకాలం నుండి నీవు బోధను అర్థం చేసుకోవట్లేదు, గ్రహించలేదు అని. అందుకే ప్రభు చివరిగా 3 మాటలు చెప్తాడు. ఇది 4వ మాట. చివరిగా 3 మాటలు చెప్తాడు. అదేంటంటే, కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము చేసుకొనరా అని. అంటే ఏంటి అర్థం? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టిన విషయం కన్నులారా చూశారు, చెవులారా విన్నారు. వింతగా చెప్పుకుంటుంటే విన్నారు. మీరు కన్నులతో చూడలేదా? మీరు చెవులతో వినలేదా? వాటిని జ్ఞాపకము చేసుకొనరా అంటున్నాడు ప్రభు. అంటే నేను ఎప్పుడు ఈ భూ సంబంధమైన వాటి గురించి మీ మనసు పెట్టి ఆలోచిస్తారా? నేను అలాగే చెప్తానా? నేను పైనుండి దిగివచ్చిన నేను నిజమైన జీవాహారము. మీరు క్షయమైన దాన్ని వెదకొద్దని మీకు గతంలో చెప్పలేదా? అక్షయమైన దాన్ని వెదకమని మీకు చెప్పలేదా? అక్షయమైన దానినే వెదకాలని మీకు చెప్పలేదా? ఇందులో భావగర్భితమైన విషయం ఉంది. అదేంటంటే, మనము దేవుని సంగతులను లేక దేవుని కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనములో, నీవు కన్నులారా చూచిన వాటిని నీవు మరవకుండునట్లు నీ మనసును బహుజాగ్రత్తగా కాపాడుకొనుము. మనసుకున్నటువంటి బలహీనత ఏంటంటే ఊరికే మర్చిపోవడం. మన జీవితాల్లో చాలా సందర్భాల్లో మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆనాటి యూదులు దేవుడు చేసిన అద్భుతాలను వారు మరిచిపోయిరి అని రాయబడింది. పదే వారు మర్చిపోయినందున వారు దేవుని ఉగ్రతకు గురయ్యారు. మర్చిపోయినందున దేవుని సనిగారు. మర్చిపోయినందున దేవుని మీద విశ్వాసం కోల్పోయారు. మర్చిపోయినందున ఆధ్యాత్మికంగా పడిపోయారు. నేను దేవుడు మన పట్ల చేసిన కార్యాలను మర్చిపోకూడదు. ఒక సేవకుడు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళుతున్నప్పుడు, సామాన్లు చదువుతున్నప్పుడు,
తన భార్య వచ్చి, ఏమండి ఇది పాత పళ్ళెం, నొక్కులు అయిపోయింది, పడేస్తానంటే వెంటనే ఆ సేవకుడు చెప్పాట, పడేయొద్దు, అది మనకు గతాన్ని గుర్తు చేస్తుంది అన్నాడట. మనము సేవకు వచ్చినప్పుడు బహు కటిక పేదరికములో ఉన్నాం, ఒక్క పళ్ళెములో ఇద్దరము భోంచేసాం, కాబట్టి ఇప్పుడు ఈ స్థితికి వచ్చిన తర్వాత గతాన్ని మర్చిపోయి గర్విష్ఠులమై దేవునికి దూరం అయిపోతాము. కనుక ఆ నొక్కుల పళ్ళెము చూచినప్పుడల్లా నా గతాన్ని గుర్తు చేసుకున్న దేవుణ్ణి స్తుతించుటకు అది ఉండాలి అన్నాడు. చూసారా, మన జీవితంలో ఎన్ని అద్భుతములండి, ఎన్ని సూచక్రియలండి, ఎన్ని మహత్కార్యాలండి. దేవుడు నిన్ను రక్షించడమే ఒక అద్భుతం, ఒక మహత్కార్యం. నీవు పొందిన మారు మనసు, నువ్వు పొందిన రక్షణ, నువ్వు పొందిన నిత్యత్వం, నువ్వు పొందిన నిత్య జీవమే ఒక అద్భుతం, ఒక మహత్కార్యం. ఇన్ని కార్యాలు దేవుడు చేస్తే ఒక కష్టం రాగానే, ఒక దుఃఖం రాగానే, ఒక వేదన రాగానే, ఒక బాధ రాగానే వెంటనే సనగడం, దేవుని మర్చిపోవడం కాదా? ఎంత దౌర్భాగ్యం. ప్రభు ఈరోజు సూటిగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. 7 ప్రశ్నలు వేసి వాళ్ళని గద్దించాడు ప్రభు. నిన్ను నన్ను కూడా గద్దిస్తున్నాడు. ఎన్ని కార్యాలు చేశాను, ఎన్ని అద్భుతాలు చేశాను, ఎన్ని సూచక్రియలు చేశాను, ఎన్ని నీ జీవితాల్లో నేను నీ పట్ల కార్యాలు జరిగిస్తే నీవు నన్ను మర్చిపోయావా? ఎంత దారుణం, ఎంత అన్యాయం. ప్రభు గద్దింపు. మనసు అనే గుడ్డితనాన్ని బట్టి నిన్ను నన్ను దేవుడు ఈరోజు గద్దిస్తున్నాడు. గద్దింపుకు లోబడి, ప్రభువా నాకు వివేచని, ప్రభువా నాకు జ్ఞానమి, ప్రభువా నా హృదయాన్ని కఠినత్వం నుంచి విడిపించు, నాకు లోబడే మనసి, ప్రభువా నేను ఏటి కన్నులారా చూసి చెవులారా విన్నాను వాటిని జ్ఞాపకం చేసుకునే మనసి అని ప్రార్థన చేయండి. అప్పుడు మనం భ్రష్టులము కాకుండా ఉంటాం. గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు అందుకే కీర్తన గ్రంథం 63:4 నా మంచు మీద పండుకొని నిన్ను జ్ఞాపకము చేసుకొనగా, చూసారా, క్రొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణమునకు తృప్తి కలుగుచున్నది. నువ్వు నేను గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఒకప్పుడు మన స్థితి ఏంటి, మన బ్రతుకేంటి, మన జీవితం ఏంటి, మనం చేసిన పాపము ఎలాగ దేవుడు క్షమించి మనల్ని పరిశుద్ధులుగా మార్చి నేటికి సజీవ లెక్కలో ఉంచాడో రోజు జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే మనం కృతజ్ఞత కలిగి ఉంటాం, దేవుని స్తుతిస్తాం. ఇంతటితో పార్ట్ 2 ముగిసింది. పార్ట్ 3 3వ భాగానికి వెళ్తున్నాం. 3వ భాగంలో మనం చూడబోయే అద్భుతమైన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. మార్కు సువార్త 8వ అధ్యాయం చివరి భాగానికి వచ్చాం, 22-26. ఇందులో మనం చూడబోయేది శరీర గుడ్డితనమును బట్టి ప్రభు సహాయము చేయుట. ఈ 3వ భాగంలో మనం ఒక భావగర్భితమైన విషయం నేర్చుకోబోతున్నాం. 1, ప్రభువుని గుడ్డివాని కొరకు వేడుకొనుట. 2, ప్రభువానికి సహాయము చేయుట. 2 పాయింట్స్. 22వ వచనములో ప్రభువుని గుడ్డివాని విషయమై వేడుకొనుట. 23-26 వచనాలలో ప్రభు గుడ్డివానికి సహాయము చేయుట. ఓకే, ఈ 2 పాయింట్స్ని వివరిస్తాను. పాయింట్ 1, మొదటి విషయము వేడుకొనుట. ప్రభువుని గుడ్డివాని విషయమై వేడుకొనుట. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు. ఏమని? శరీర సంబంధమైన విషయంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు ఎప్పటికీ చింతపడాల్సిన అవసరం లేదు. అయితే ఇవన్నీ మీ తండ్రికి కావాలని తెలియను. మొదట నా రాజ్యాన్ని నీతిని వెదకండి. దేవుని బిడ్డలారా, మన ప్రభువుని శరీర సంబంధమైన విషయాల్లో అడగొద్దని చెప్పట్లా, అడగమని ఉంది. ఎలా? అనుదినము మాకు ఆహారము, అనుదిన ఆహారము దయచేయము అని అడగమని ఉంది పరలోక ప్రార్థనలో. దీన్ని బట్టి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, అవసరతలను అడగండి. సో నీడ్ అడగండి. మన జీవితాల్లో ప్రభువును అడిగినప్పుడు ప్రభు 3 విధాలుగా మనకు సహాయం చేస్తాడు. 1, అవసరాన్ని బట్టి వెంటనే చేస్తాడు. 2, అవసరం లేదనుకుంటే ఆలస్యంగా చేస్తాడు. 3, దానివల్ల నష్టం అనుకుంటే చెయ్యనే చేయడు, కృప చాలు అంటాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ప్రభువుని వేడుకోవడం మర్చిపోవద్దు, ప్రభువుకి మనవి చేయడం మర్చిపోవద్దు. అందుకే ప్రతి వ్యక్తి కూడా కేవలం వాక్యమికే కాదు ప్రథమ స్థానం, ప్రార్థనకు కూడా ఇవ్వాలి. వాక్యము ప్రార్థన సమపాలనలో ప్రయాణం చేస్తేనే 2 రెక్కలు కలిగిన పక్షి ఎగిరి భూమికున్న ఆకర్షణ శక్తిని ఎదుర్కొని పైకి ఎగిరినట్టు నువ్వు లోకాశలను, ఇచ్చలను, కోరికలను జయించి మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే పదే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రార్థన 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 ప్రార్థన. మనమందరము ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభువుని వేడుకోవాలి. ఎట్లా వేడుకోవాలి? విసుగుక వేడుకోవాలి. ఎట్లా వేడుకోవాలి? పట్టుదలతో వేడుకోవాలి. ఎలా వేడుకోవాలి? నిరీక్షణతో వేడుకోవాలి. అప్పుడు మనము అవసరాన్ని బట్టి వెంటనే జవాబు పొందుతాం. 2, అవసరం లేకపోతే ఆలస్యంగా జవాబు పొందుతాం. 3, పౌలుతో చెప్పినట్టు నా కృప నీకు చాలును.
కొన్నిసార్లు మనకు ప్రభు మనం ఏమైతే అడుగుతామో ఇస్తే నష్టపోతాం, భ్రష్టులం అయిపోతాం, పాడైపోతాం, దేవుని రాజ్యానికి దూరం అయిపోతాం. అందుకే మనకు అవసరం లేకుండా ప్రభు కొన్ని చేయడు. మనకు అవసరం ఉంటేనే కొన్ని చేస్తాడు, కొన్ని చేయడు. కాబట్టి కొన్నిసార్లు మనకు వ్యాధి, జబ్బు, కష్టాలు, ప్రమాదాలు, అప్పులు, రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. అవి ఎంత ప్రార్థించినా అవి తొలగలేదంటే అవి మనకు అవసరము అని దేవుడు ఉంచాడు. నిజమైన విశ్వాసికి దేవుడు కొన్ని ఉంచుతాడు, ఎదుగుటకు, బలపడుటకు, దేవుని మీద ఆధారపడుటకు, దేవుని యొక్క కృపలో ఆనందించుటకు. దేవుడు కొన్నిటిని మనము ప్రార్థించినా చేయడు, కానీ ఆయన కృప ఏ వ్యాధునను, ఏ బాధునను, ఏ కష్టమునను, ఏ సమస్యనను అది మనల్ని ఏం చేయదు. దాని ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకొని ప్రభువులో ఆనందిస్తాం. అది కృప. అది ఇక్కడ ఉన్నటువంటి విషయం. మొత్తానికి ప్రభు ఇక్కడ ఏం చేశాడు? సహాయం చేశాడు. ఏం చేశాడు సహాయం? ఆ వ్యక్తిని తీసుకొని ఆయన చేతులు ఆ కన్నుల మీద మరి ఉంచి ఉమ్ము వేసి ఆ మట్టిని తీసి బురద చేసి కన్నులకు రాసి ఆయన ప్రభు స్వస్థపరిచిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు కొన్నిసార్లు మన జీవితాల్లో చేసే అద్భుతాలు చాలా వింతగా ఉంటాయి. కొన్ని నేరుగా ప్రభువే చేయడానికి ఇష్టపడతాడు, కొన్ని మెడిసిన్ ద్వారా కూడా ప్రభు మనల్ని స్వస్థపరచడానికి ఇష్టపడతాడు. మెడిసిన్ వాక్యానికి విరుద్ధం కాదు, వైద్యం వాక్యానికి విరుద్ధం కాదు. యేసు ప్రభువే చాలాసార్లు రోగికే వైద్యుడు అవసరము అనే పదం ప్రభువే ఉపయోగించాడు. కాబట్టి చాలామంది దాన్ని పాపంగా ఎంచి మెడిసిన్ వాడడంలా, అది మీ ఇష్టం. కానీ బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది, కొన్ని సందర్భాల్లో దేవుడు మెడిసిన్ను మనల్ని వాడుకోవడానికి అనుమతిస్తున్నాడు. సందర్భాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. మెడిసిన్కి బాగుగాని జబ్బు ఏదైనా ఉందంటే కొన్ని ఉన్నాయి, అది దేవుడే బాగు చేయాలి. పాపం వల్ల వచ్చిన రోగం పాపక్షమాపణ వల్లే పోతుంది కనుక ఏ విధముగా కూడా ఎన్ని మెడిసిన్ వాడినను పాప రోగం పోదు. నువ్వు దేవునిలో ఎదుగుతున్నప్పుడు ఆ విషయాన్ని గుర్తించాలి. అయితే ఇతన్ని బాగు చేసినప్పుడు అతను నీకేమి కనబడుతుందంటే మనుషులు చెట్లు వలె కనబడుతున్నారు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే కొన్నిసార్లు మనము దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో అపార్థం చేసుకున్నాం. మన కన్నులు పూర్తిగా తెరవబడకపోతే, మన మనసు అనే కన్ను, ఆత్మ అనే కన్ను పూర్తిగా తెరవబడకపోతే ప్రభువుని కొంచెమే అర్థం చేసుకుంటాం, పూర్తిగా అర్థం చేసుకోలేం. అంటే ఏంటి? ఆయన దేవుడే, ఈయన కూడా దేవుడే అన్నట్టు, ఈయనే రియల్ గాడ్ అన్న మనోనేత్రములు బాగా తెరవబడిన వారికే అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఈయన ఒక ప్రవక్తే అన్నట్టు, ఈయన ఒక దేవుడే అన్నట్టు, నో 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 ఈయన రియల్ గాడ్, పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు, ఈ సర్వలోకాన్ని సృష్టించిన ఏకైక దేవుడు. ఆయన లేకుండా ఏమీ కలగలేదు అనే విషయము ఎప్పుడు అర్థమవుతుందంటే మనము పూర్తిగా మన మనోనేత్రములు తెరవబడినప్పుడే మనం అర్థం చేసుకోగలం. ఆ తర్వాత ప్రభు రెండోసారి అతను బాగు చేసినప్పుడు తేటగా కనబడుచున్నదని చెప్పాడు. సో నువ్వు, నేను, ప్రభువా నా కన్నులు తెరువు, ఇదిగో పరిసయ్యులు గుడ్డితనము వల్ల ఏ విధముగా వారు నశించిపోయారో నేను అలా నశించిపోకుండా, ఇదిగో శిష్యులకున్న గుడ్డితనం వల్ల ఎలా వారు గ్రహించలేకపోయారో అలాగ నేను గ్రహించకుండా పతనము కాకుండా, ఈ వ్యక్తి ఏ విధముగా చివరిలో మీరు బాగుగా అతని మరి స్వస్థపరిచినప్పుడు అతని కన్నులు తేటగా కనబడ్డాయో, నిన్ను గూర్చియు పరలోకమును గూర్చియు నేను తేటగా నా మనోనేత్రములతో చూసి నేను నీలో ఆనందించినట్లు నీ కృప నాకు ఇమ్మని మనము ప్రభువుని ఏడుకుంటే ప్రభు స్పందించి మనకు సహాయం చేస్తాడు. కావాలా నీకు ఈ భాగ్యం? కావాలా నీకు ఈ ఆనందం? కావాలా నీకు ఈ సంతోషం? అయితే ఆధ్యాత్మిక విషయాలలో పదే పదే నువ్వు వేడుకుంటే భౌతిక విషయాల్లో నీ అవసరతలన్నీ ప్రభు తీరుస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. దిగులు పడకు, అధైర్యం చెందకు, కుంగిపోకు. నీ కష్టం ఏంటి? నీ దుఃఖం ఏంటి? నీ వేదన ఏంటి? నీ బాధ ఏంటి? నీ దిగులేంటి? నీ చింత ఏంటి? నీ కన్నీరేంటి? నీ ఆవేదన ఏంటి? ఈరోజు ప్రభు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఏ విధముగా గుడ్డివాని విషయమై వేడుకున్నప్పుడు వెంటనే ప్రభు సహాయం చేశాడు, నీవు కూడా నీ అవసరతలను బట్టి వేడుకోగా ప్రభు స్పందించి నీకు సహాయం చేయబోతున్నాడు. అది ఏ కష్టమైనా, ఏ దుఃఖమైనా, ఏ వ్యాధి అయినా, ఏ బాధ అయినా, ఏ సమస్య అయినా, ఏ ప్రాబ్లం అయినా యేసు నామములో ప్రభు నీవు సహాయం, యేసు నామములో దేవుని సహాయము నువ్వు పొందబోతున్నావు. వేడుకో, ప్రభువా నీవు తప్ప నాకు దిక్కు లేదని వేడుకో. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏ సమస్య నీకున్నా, ఏ వేదన నీకున్నా, ఏ బాధ నీకున్నా, ఏ కష్టము నీకున్నా, ఏ ఆవేదన నీకున్నా, ఏ పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నా, నీకు ఒకే విషయం, నీవు తలుపేసుకొని గదిలోనికి వెళ్ళి ప్రభుకు నువ్వు మొరపెట్టు, ప్రభుని వేడుకో. ఏ విధముగా ఈ గుడ్డివాని విషయంలో వారు వేడుకున్నప్పుడు వెంటనే ప్రభు స్పందించి అతన్ని దూరంగా తీసుకెళ్ళి ఆయన చేతులు ఉంచి ఆ వ్యక్తిని ముట్టి, ఎందుకంటే కళ్ళు లేవు గనుక స్పర్శ ద్వారా ఆ వ్యక్తి గుర్తించాడు. నీవు నేను కూడా ప్రార్థించినప్పుడు ఇతరులు
మాట్లాడితే మనకు చెవికి వినబడినట్టు దేవుడు మాట్లాడగాని ఆయన స్పర్శ ద్వారా, ఆయన ఆత్మ ప్రేరణ ద్వారా, మన అంతరాత్మలో నుండి ఆత్మ ప్రేరణ ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తాడు, దేవుడు మనల్ని ఆదరిస్తాడు. దేవుని స్వరము వాక్యము ద్వారా మనకు వినిపిస్తుంది, పరిశుద్ధాత్మ ద్వారా మనకు వినిపిస్తుంది. ఆ విధంగా మీరు విని బలపడాలని ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ విషయాల మీద మనసు పెట్టండి, ఈ విషయాల మీద మనసు పెట్టండి. మన అంశము ఈరోజు ఏంటి అనగా గుడ్డివారి పట్ల ప్రభు స్పందన. ఈ అంశంలో మొదటి భాగంలో ఏం నేర్చుకున్నామంటే, మొదటి భాగంలో ఇదిగో ఆత్మ గుడ్డితనము పట్ల ప్రభు స్పందన నిట్టూర్పు, మనసు గుడ్డితనము పట్ల ప్రభు స్పందన గద్దింపు, అలాగే శరీర గుడ్డితనము పట్ల ప్రభు స్పందన సహాయం చేయుట. కాబట్టి ఈ మూటిని బేస్ చేసుకొని నేను ఇలా అడగాలి, ప్రభువా నాకు ఆత్మీయ గుడ్డితనం తీసేయి అని అడగాలి. అంతేకాదు మనసు గుడ్డితనం తీసేయి అని అడగాలి. అప్పుడు శరీరాన్ని బట్టి నువ్వు ఇలా అడుగు, ప్రభువా ఇది నాకు అవసరత అని మీరు అనుకుంటే నా సమస్య ఇది అని అడగండి. ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టింది, మన కొరకు రక్తం కార్చింది, మన కొరకు సిలువలో బలైపోయింది. ఎందుకంటే మనం ఈ లోకాన్ని విడిచిన తరువాత యుగ యుగాలు పరలోకములో ఆయనతో ఉండడానికి ప్రభు మన కొరకు సర్వాన్ని విడిచిపెట్టి ప్రాణం పెట్టాడు. కావాలా నీకు ఆనందం, కావాలా ఈ సంతోషం? అయితే దేవుని పాదాల దగ్గర దేవుని వేడుకుందాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మీరు తెలియచేసిన సందేశం కొరకు గుడ్డివారి పట్ల ప్రభు స్పందన, మొదటి స్పందన నిట్టూర్పు, రెండో స్పందన గద్దింపు, మూడో స్పందన సహాయము. 3 విషయాలు మాకు వివరించావు ప్రభు. మార్కు సువార్త 8వ అధ్యాయము 11 నుంచి 26 వచనాలలో వివరించి బోధించిన ప్రతి మాట కొరకై నీకు మహిమ కలుగును గాక. ఈ బిడ్డలో నేను భయముతో వణకుతో ఇంకా పవిత్రతలో, ఇంకా పరిశుద్ధతలో, ఇంకా నీతిలో ఎదుగునట్లు ఓ దేవా నీ కృప మాకు దయచేయి. నైనా ఇదిగో పరిశీలకున్న గుడ్డితనము తీసేయి, శిష్యులకున్న మనసు అనేటువంటి ఆ యొక్క గుడ్డితనం, పాక్షికత గుడ్డితనం తీసేయి. నైనా పరిశీలకున్నటువంటి పూర్తి గుడ్డితనం తీసేయి. ఇదిగో శిష్యులకున్న పాక్షిక గుడ్డితనం మాకు ఉంటే తీసేయి. ఇదిగో శరీర సంబంధమైనటువంటి లోపం ఏమైనా ఉంటే దేవా అవసరాన్ని బట్టి మాకు ఇవ్వండి స్వస్థత. లేదు కొన్నిసార్లు మీరు ఇవ్వకపోవచ్చు. నీ కృప ద్వారా మమ్మల్ని బలపరిచి ఇదిగో ఈ బిడ్డలకు ఇలాంటి పరిస్థితి ఎవరికి ఏదున్నా నీ సహాయము నిన్ను వేడుకుంటే దొరుకుతుంది. గుడ్డితనాన్ని తీసేస్తావు ఖచ్చితంగా. మానసిక గుడ్డితనం, ఆత్మీయ గుడ్డితనం నిన్ను వేడుకుంటే తీసేసే దేవుడు. కాబట్టి తీసేసి తేటగా నిన్ను చూడగలను, తేటగా నిన్ను గ్రహించగలను, తేటగా ఆ పరలోకమును గురించిన అవగాహన పొంది నీ కొరకు బ్రతుకున్నట్లు నీ కృప ఈ బిడ్డలకు నాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, త్రియేక దైవ దీవెనలు నిత్యము మీకు కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.